నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. రేవంత్ రెడ్డి గారు బీసీలను ఉద్దేశించి గతంలో ఒక మాట అన్నాడు. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఒక 2-3 రోజులుగా పేపర్ కటింగ్ వైరల్ అవుతుంది వాట్సాప్లో. అందుకే ఒకసారి మాట్లాడుకుందాం వచ్చిన. మరి బీసీల చైతన్యం ఎంత ఉందో మనకు కూడా తెలియాలి కదా మిత్రులారా. చూద్దాం. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, బీసీలు చేతకానోళ్ళు, వాళ్ళకు పరిపాలించే చేత కాదు, వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళు వేసుకునే దమ్ము లేని వాళ్ళు, రెడ్లదే రాజ్యం అనే విధంగా మాట్లాడంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఇవన్నిటిని మిక్స్ చేస్తే ఒకే ఒక వాక్యంలో ఒక పదంలో చెప్పుకోవాలంటే బీసీలు చేతగాని దద్దమ్మలు అని రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే అదే అర్థం. మనమేమో రెడ్డి జిందాబాద్, రాహుల్ జిందాబాద్ అంటున్నాం. మోడదాకా రాహుల్ జిందాబాద్ అన్నాం, ఇప్పుడు రెడ్డి జిందాబాద్ అన్నాం. ఆయనేమో బీసీలు చేతగానులు దద్దమ్మలు అంటున్నాడు. మరి ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఆలోచించు బీసీ బిడ్డ, ఆలోచించు. రేవంత్ రెడ్డి ఏమో ఆ మధ్యలో ఆయన పేరు కేటీఆర్, ఆయన గురించి మాట్లాడుకోవద్దు. ఈ పద్మశాలిని ఉద్దేశించి ఒక నీచమైన వ్యాఖ్యలు చేసి, మోడీకి మొన్న ఉన్నాడు ఆ చిచ్చిలకాడు ఇంకాయన ఉంటాడు, కేకే మహేందర్ రెడ్డి, ఆయన పాపరాల నిరోధులు అన్నాడు. అంటే ఈ బీసీలందరూ కూడా ఈ అగ్రవర్ణాల దృష్టిలో చేతగాని దద్దమ్మలు అని అర్థం. మరి ఆలోచించు బీసీ బిడ్డ. ఎంతకాలం అలా చేత తిట్టు తిందాం మనం. జనాభాలో 56% ఉన్నాం, కానీ మన బలం మనకు తెలియకుండా వాని కాళ్ళకాడ ఎన్నికల బాంచంగిరి చేస్తున్నాం, వాళ్ళ జెండాలు మోస్తున్నాం, వాళ్ళకి జిందాబాదులు కొడుతున్నాం. కనీసం కృతజ్ఞత లేదు కదా. ఉల్టా బీసీలు చేతగాని దద్దమ్మలు అంటున్నారు. మరి ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఎంతమంది బీసీలు తమ ఓటు చైతన్యం చూపిస్తారు, అగ్రవర్ణాల్ని మట్టి కనిపిస్తారో చూద్దాం. ఇట్లారా బీసీ బిడ్డ, ఆలోచించు. నీ జాతి భవిష్యత్తు నీ చేతిలోనే ఉన్నది, కానీ నువ్వేం చేస్తున్నావు? నీ జాతి భవిష్యత్తును, నీ తలరాతను అగ్రవర్ణాల చేతుల కింద పెట్టి, దొరా నీ కాల్ముక్త బాంచన్, రెడ్డి నీ కాల్ముక్త బాంచన్ అని బిచ్చగలతిగా బిచ్చం అడుక్కుంటున్నాం. జాగో బీసీ బిడ్డ.